హలో నమస్తే, నేను సహనా. వెల్కమ్ టు 99 టీవీ. సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో ప్రేక్షకులని అలరించడానికి, వాళ్ళ మనసులని దోచుకోవడానికి, అలాగే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి కొత్త కొత్త కాన్సెప్ట్లతో ప్రతి ఏడాది, ప్రతి నెల, ప్రతి వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అందులో భాగంగా శంబాలా అనే మూవీ రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఈ సూపర్ న్యాచురల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఆది అండ్ అర్చన నటీనటులుగా నటిస్తున్నారు. మరి ఈ మూవీలో ఒక మంచి పాత్ర పోషించిన గ్రేట్ యాక్టర్ శివకార్తిక్ దండ గారు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. అసలు తన జీవిత ప్రయాణం ఏంటి, ఈ మూవీలో తన పాత్రకి ఉన్న ఆ వాల్యూ ఏంటి, పూర్తి వివరాలు, అసలు ఈ సినిమాకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్ టు మీట్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యువర్ ఎంటైర్ టీమ్ శంబాలా. థ్యాంక్ యూ సో మచ్. అసలు శంబాలా అనే ఈ మూవీకి శంబాలా అనే పేరు ఎందుకు పెట్టాలనిపించింది? ఆ పేరుకి ఉన్న అర్థం ఏంటి? అంటే వేరే సినిమాలకి శంబాలా మూవీ ఏ విధంగా డిఫరెంట్గా ఉంటుంది? శంబాలా అనే టైటిల్ అది ఒక విలేజ్కి సంబంధించిన ఊరు. ఆ ఊళ్ళో ఒక సిచ్యువేషన్ జరిగితే ఒక ఉల్కా వచ్చి ఆ ఊరి మీద పడితే అలాంటి సిచ్యువేషన్స్ జరిగినాయి అన్న దాని బేస్ మీద ఫిలిం ఉంటుంది. సో హీరో క్యారెక్టర్ వచ్చి విక్రమ్ వచ్చి తన ఒక ఆర్కియాలజిస్ట్ అంటారు కదా, రీసెర్చ్. సో అది తెలిసి అక్కడికి వస్తాడు. సో మా ఊరి జనాలు, మా విలేజ్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మాకు గురువు గారు ఉంటారు. ఆ గురువు గారు ఆ ఉల్కా పడటం వల్ల ఏం జరుగుతుంది, ఊళ్ళో కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి, కొన్ని కాన్సిక్వెన్సెస్ జరుగుతూ ఉంటాయి. ఆ సీక్వెన్సెస్ ఎందుకు జరుగుతున్నాయి, అవి జరగకుండా ఉండాలంటే ఎలా చేయాలి అన్నది మా గురువుగారు మాకు గైడ్ చేస్తూ ఉంటారు. మా విలేజ్ ఏంటంటే ప్యూర్గా భక్తి, హైందవ ధర్మం, మన సిద్ధాంతాలు, మన ధర్మాలు, మన ఆచారాలు, వాటిని ప్యూర్గా ఫాలో అయ్యే విలేజ్. సో అక్కడికి వచ్చే రీసెర్చ్ చేయడానికి వచ్చిన హీరో క్యారెక్టర్ విక్రమ్ గారి క్యారెక్టర్ ఏమో అతను దేవుణ్ణి నమ్మడు, ఓన్లీ సైన్స్ని నమ్ముతాడు. సో శంబాలా అనే ఊళ్ళో ఒకటి జరిగింది, ఉల్కాపడి. దానికి అక్కడికి హీరో అనే ఒక క్యారెక్టర్, విక్రమ్ అనే క్యారెక్టర్ వచ్చారు. విక్రమ్ అనే క్యారెక్టర్ ఏమో ఫుల్ సైన్స్ని బిలీవ్ చేసే క్యారెక్టరు. విలేజెస్ మొత్తం ఏమో మన ధర్మాన్ని, మన సిద్ధాంతాలని, మన నమ్మకాలని నమ్మే విలేజర్స్. సో అబ్వియస్లీ హీరోకి వాళ్ళకి ఎలాంటి కాన్ఫ్లిక్ట్ జరిగింది అన్నదే కథ. ఓకే, నార్మల్గా మీరు హీరో క్యారెక్టర్స్ చేశారు, విలన్ క్యారెక్టర్స్ చేశారు, చాలా క్యారెక్టర్స్ చేశారు. అంటే ఇది పర్టికులర్లీ శంబాలా మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, అసలు ఆ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి కారణాలు ఏంటి? క్యారెక్టర్ పేరు వచ్చి బాలు అండి. దేంట్లో సర్పంచ్ సన్ రోల్. సో ఇప్పుడు మీకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ సీక్వెన్స్ అన్నింటినీ గురువు గారి ద్వారా నా క్యారెక్టర్ లీడ్ చేస్తుంటుంది. మా ఫాదరు క్యారెక్టర్, నా క్యారెక్టర్ లీడ్ చేస్తుంటుంది అనమాట. ఆ సీక్వెన్స్లు మొత్తాన్ని అక్కడ మా గురుగారు ఏది చెప్పారో అది. సో ఆబ్వియస్లీ మేము లీడ్ చేస్తున్నప్పుడు హీరో గారు ఆపోజిట్ అవుతారు మాకు. మా ఇద్దరి మధ్య మాకు మా ఫాదర్కి హీరో గారికి జరిగే కాన్ఫ్లిక్ట్లు ఏంటి, అవన్నీ డిపెండ్ ఆన్ సిచ్యువేషన్స్ బట్టి ఉంటాయి అలా. సో సెట్స్లో ఎలా ఉండేది ఎన్విరాన్మెంట్ అంతా? ఏమైనా స్వీట్ మెమరీస్ ఉన్నాయా? సెట్స్లో అయితే చాలా పాజిటివ్గా ఉండేది. అంటే పర్టికులర్గా ఈ ఫిలింలో నేను గమనించింది ఏంటంటే, మేబీ డైరెక్టర్ గారు క్రియేట్ చేసిన ఎన్విరాన్మెంటు, డైరెక్టర్ గారు యాక్టర్స్ తోటి, టెక్నీషియన్స్ తోటి ఉండే విధానం ఏమో వాట్ ఎవర్ ఇట్, ఒక ఫస్ట్ డే నుంచి ఒక పాజిటివ్ వైబ్ ఉండేది. మనం షూటింగ్కి వెళ్ళిన కంటిన్యూస్గా అరౌండ్ ఒక 20 days నైట్ షూట్లు చేసాం ఫిలిం సిటీలో. లైక్ ఎలా అంటే ఈవినింగ్ 6 to మార్నింగ్ 6, December to Jan టైం, ఫుల్ ఓపెన్ ప్లేస్, ఫుల్ చలి అయినా కూడా అంటే అలా అమ్మో ఏంటిది అన్న ఫీల్ లేకుండా ఉంది. అంటే ఫ్రాంక్గా ఉంది ఎవ్రీ యాక్టర్కి. అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు, అన్నపూర్ణమ్మ గారు ఏ రోజు అలా ఫీల్ అవ్వలేదు. రామరాజు గారు ఉన్నారు, రామరాజు గారు ఏ రోజు అలా ఫీల్ అవ్వలేదు. నేను అంటే మనం అంటే ఓకే, కానీ ఆ ఏజ్ క్యారెక్టర్లు కూడా వాళ్ళు కూడా దాన్ని తీసుకొని ఉన్నారంటే మేబీ బికాస్ ఆఫ్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఏమో తెలీదు, అందరికీ అలా ఉండింది. ఈవెన్ డబ్బింగ్ జరిగినప్పుడు కానీ, ఎప్పుడైనా గెట్ టుగెదర్ అయినప్పుడు కానీ, ఫుల్ అప్ టు నౌ నేనేం ఫీల్ అవుతున్నానంటే, మాకు వచ్చిన ట్రైలర్కి పోస్టర్ రిలీజ్ అయిన కాడి నుంచి ట్రైలర్కి కానీ ట్రీజర్కి కానీ వచ్చిన రెస్పాన్స్ వస్తుంటే మేబీ ఈ పాజిటివ్ వైబ్
ఆ ట్రైలర్లో వాటిలో కూడా కనపడి మాకు అంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందేమో ఫీలింగ్ కలిగింది నాకైతే. నైస్. అంటే పర్టికులర్లీ ఎవరితో మీ బాండింగ్ బాగా ఏర్పడింది ఈ మూవీలో? హీరోతోనా, హీరోయిన్తోనా, లేకపోతే మీ కో ఆర్టిస్ట్ తోట, డైరెక్టర్ తోట? అందరితో, డైరెక్టర్ గారితో చాలా బాగుండేది, హీరో గారితో బాగుండేది. హీరో గారితో వర్క్ కవర్ చేస్తున్నట్టుగా చెప్పారు. అలానే ఇంకా యాక్చువల్గా హీరోయిన్ గారితో సీన్స్ ఎక్కువ కాంబినేషన్స్ లేవు. ఓకే. సో మధునందన్ అన్నతోటి హీరో గారితో ఉంది. డైరెక్టర్ గారు అంటే డైలీ వర్క్ చేస్తుంటాం. సో దట్ ఈస్ ది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. హీరో గారితో చాలా మంచి బాండింగ్. అంటే బాండింగ్ అంటే వర్క్ ప్రాసెస్ అండి. తను నాకు కంఫర్ట్ జోన్ ఇస్తాడు. మా ఇద్దరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా మీరు ట్రైలర్లో కూడా చూస్తే ఫైర్ స్టిక్ తోటి హీరోయిన్ బ్యాక్ నుంచి హిట్ చేసే షాట్ ఒకటి ఉంటుంది. హిట్ చేసినప్పుడు ఫైర్ తెలియదు కదా, ఆ మిస్ఫైర్ అయిపోయి తన షర్ట్ లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ తనకి కొంచెం కాలింది, హట్ అయింది బాగా. నాకు నెక్స్ట్ డే వచ్చి మేకప్ మ్యాన్ చెప్తున్నాడు ఆ విషయం. భయ్యాకి ఇలా జరిగింది శివ. అవును. అరే అవునా, అరే నేను చెప్పనే లేదన్నా, అట్లీస్ట్ ఒక మాట చెప్పుంటే నేను సారీ అనే చెప్పేవాడిని కదా, నా బాగుంది కదా అలా, నీకు పోనీ కొంచెం టేక్ కేర్ అన్నా చేసేవాడిని కదా, అంటే వేరే రకంగా ఏదైనా ట్రై చేసేవాడిని కదా అని అంటే, ఏమో చెప్పొద్దు అన్నాడు భయ్యా. ఇవన్నీ కామన్ కానీ చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు. అంటే కామన్ మీన్స్ అంటే ఇప్పుడు అది జరిగింది, మళ్ళీ సేమ్ షాట్ ఉంటుంది, సేమ్ షాట్లోనే మనం కనీసం రిపీట్ కాకుండా చూసుకుంటాం. కానీ భయ్యా ఏంది భయ్యా సారీ భయ్యా అంటే, లేదు బ్రో నేను మళ్ళీ చెప్పాననుకో నువ్వేదో మళ్ళీ ఫోకస్డ్గా వాంటెడ్గా చేస్తావు, అది తగలకూడదని. బట్ తగిలింది, బట్ ఏం కాదు, ఓకే బేరబుల్, నో ప్రాబ్లం. బట్ మళ్ళీ నేను నీకు చెప్పాను అనుకో, నువ్వు ఒక రిస్ట్రిక్షన్లోకి వెళ్ళిపోతావు, తగిలిద్దేమోనని. వద్దు, ఫ్లో షాట్ చాలా బాగుంది, దాన్ని మిస్ చేయకూడదని నేను నీతో చెప్పలేదు అన్నాడు. అంటే అండర్స్టాండింగ్ ద క్యారెక్టర్ కానీ కో యాక్టర్ ఫీలింగ్ కానీ దాన్ని అర్థం చేసుకోబట్టే కదా జరిగేది. ఆబ్వియస్లీ నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి, అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి నేను సినిమా చేసి హీరోగా ఉండి అలాంటి బిహేవియర్ ఉండటం అనేది గుడ్ థింగ్. అంటే నిజానికి సీనియర్ నటుడు అయినటువంటి సాయి కుమార్ గారి కొడుకుగా ఇండస్ట్రీకి అడుగు పెట్టినా కూడా తనకంటూ ఒక ఇమేజ్ని తను క్రియేట్ చేసుకున్నారు. ఓకే, ఒక వన్ వర్డ్లో తన గురించి ఒక పాజిటివ్ పాయింట్ చెప్పాలంటే ఏం చెప్తారు? అది గారి గురించా? స్పోర్టివ్గా తీసుకుంటారు, వెరీ స్పోర్టివ్, హార్డ్ వర్కింగ్ కూడా కదా. అండ్ హీరోయిన్తో మీ బాండింగ్ ఎలా ఉండేది? తన గురించి ఒక సింగిల్ సెంటెన్స్లో చెప్పాలంటే ఏం చెప్తారు? యాక్చువల్గా హీరోయిన్ గారితో నాకు ఎక్కువ సీన్స్ లేవు, కాంబినేషన్ సీన్స్, అందరితో కలిపి ఉంటాయి తప్ప. ఆబ్వియస్లీ హీరోయిన్నే. సార్ నాటి బాగుంటుంది లొకేషన్లో, చాలా ఫన్నీగా అందరితోటి. దర్శకుడు వెరీ ఫ్రెండ్లీ, వెరీ పాజిటివ్ మైండ్ సెట్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. మీరు ఇప్పటి వరకు వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరిలో మీకు ఎవరితో వర్క్ చేయడం చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అన్ యాక్టర్గా నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాను. యు ఆర్ ఎ డైరెక్టర్, ఫర్ సపోజ్ యు ఆర్ ఎ డైరెక్టర్, నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు, నేను ఐ డోంట్ సెర్చ్ ఫర్ మై కంఫర్ట్ జోన్. ఓకే, యాజ్ అ డైరెక్టర్గా మీరేం కావాలనుకుంటున్నారు ఈ క్యారెక్టర్ నుంచి, అది ఒక్కటే చూస్తాను నేను. అంటే నా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి నాకు కరెక్ట్గా లేరను అలా చూశాను అనుకోండి, నేను ఆ క్యారెక్టర్ని ప్రాపర్గా ప్లే చేయలేను. సో డైరెక్టర్ గారు ఏమనుకుంటున్నారు, నా క్యారెక్టర్ ఏం చెప్పారు, ఆ క్యారెక్టర్ లిమిట్స్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి, నేను వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి ఐ ట్రై టు గివ్ దట్. ఓకే, పొడవుకి చాలా క్యారెక్టర్స్ చేశారు కదా, అందులో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? ఏ క్యారెక్టర్కి మీరు బాగా కనెక్ట్ అయ్యారు? అసలు ఆ క్యారెక్టర్ కోసం మీరు ఎలాంటి హార్డ్ వర్క్ చేస్తుంటారు నార్మల్గా? నాకు అఖండ మంచి పేరు తీసుకొచ్చిందండి. నేను బిఫోర్ చాలా ఫిల్మ్స్ చేశాను, కానీ అఖండ అనేది నాకు గుర్తింపు తీసుకొచ్చింది. నేను ఎప్పటికీ ఆ క్యారెక్టర్ని మర్చిపోలేను. దాని లేటర్ ఉగ్రం చేశాను, అల్లరి నరేష్ గారి సినిమా, విజయ కనకమేడల డైరెక్టర్ గారు. దాంట్లో ఇజ్రా రోల్ చేశాను. ఇజ్రా రోల్ అంటే ఈజ్ నాట్ ఏ ప్యూర్ ఇజ్రా, అలాంటి డ్రెస్అప్ చేసి ఒక ఆర్గనైజేషన్ చేస్తూ ఉంటారనమాట. మనల్ని మనం అలా చూపించుకోవడం కూడా చాలా ధైర్యం చేసిన విషయం. అవును. సో అది అనేది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే రోలు. అది చేస్తున్నప్పుడు కానీ నేను ఆ క్యారెక్టర్ చేశారు, అందులో ఇమిడిపోయారు మీరు. అంటే మీరు యాక్ట్ చేసినట్టుగా లేదు, జీవించినట్టుగానే ఉంది. చాలా బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అదే అలాంటి రోల్స్ చేసినప్పుడు
మనకు ఒక యాక్టర్గా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, గుర్తింపు వస్తుంది. గుర్తింపు వస్తుంది. చాలామంది దాని గురించి మాట్లాడతారు. నేను బిఫోర్ అగ్రెసివ్ చేశాను, సెంటిమెంట్ చేశాను. నాకు అఖండ కానీ ఆచార్య కానీ చాలా సెంటిమెంట్ అంటే బాగా ఎమోషన్ బాగా ప్లే చేస్తానని పేరు వచ్చింది. ఆ 2 సినిమాల తర్వాత ఉగ్రం అనేది నాకు నాలో ఉన్న ఒక డిఫరెంట్ యాంగిల్ని ప్రజెంట్ చేసింది. ఉగ్రం అనే ఫిలిం ఒక డిఫరెంట్ యాంగిల్. ఓకే, శివ ఎలా కూడా చేయగలడు, మీకు కూడా అనిపించింది నాకు కూడా నేను కూడా చేయగలను ఇలాంటివి అని. ట్రూ. ఎప్పుడైనా యాక్టర్గా నేను అదే రిక్వెస్ట్ చేస్తాను ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినా. నేను ఐ డోంట్ వాంట్ టు స్టక్ ఇన్ ద పర్టికులర్ ఎమోషన్ అండి. నేను ఒక పర్టికులర్ ఎమోషన్ అని కాదు, నాకు డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉంది. వెరీ నైస్. కొత్త క్యారెక్టర్ నేను ఇంట్రడ్యూస్ చేయాలని ఉంది. అలాంటి క్యారెక్టర్లు ఏదైనా ఉంటే రెడీ టు గివ్ ద ఆడిషన్. మనం ఆడిషన్ చేసి మీకు వేవ్ లెంత్కి సెట్ అవుతానంటే ఐ విల్ వర్కౌట్ ఆన్ ఇట్. ఆ క్యారెక్టర్కి ఏం చేస్తే ఎన్హాన్స్ అవుతుంది, డైరెక్టర్కి ఒక లిమిట్స్ ఉంటాయి ఆ క్యారెక్టర్కి, ఆ లిమిట్స్లోనే మనం ఏం చేయొచ్చు అన్నది నేను వర్క్ చేస్తాను. నేను అదే రిక్వెస్ట్ చేశాను. సో అలాంటి ప్రాసెస్లోనే నాకు ఉగ్రం అనేది వచ్చింది, విజయ్ అన్నది. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు మీకు ఏమైనా డ్రీమ్ రోల్స్ అంటూ ఏమైనా ఉన్నాయి, ఇలాంటి ఒక క్యారెక్టర్ నాకు వస్తే బాగుండు అని? పర్టికులర్గా డ్రీమ్ రోల్ అని కాదండి, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే క్యారెక్టర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ శివపుత్రులో విక్రమ్ చేశాడు. మీరు ఆ క్యారెక్టర్ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు కానీ హీరో గారు విన్నప్పుడు కానీ దానికి రిఫరెన్స్ ఏంటి? నో రిఫరెన్స్. దెర్ ఈజ్ నో రిఫరెన్స్ ఫర్ దట్ క్యారెక్టర్. అలాంటి రోల్ అయి ఉండాలి అది. అలాంటి రోలు ఆ ప్యాటర్న్ ఆఫ్ అది ఓకే ఫైన్, అది కూడా ఓకే. అలా వద్దు, ఇది ఒక కొత్త క్యారెక్టరైజేషన్ అయి ఉండాలి. ఆ క్యారెక్టర్ బిహేవియర్ కానీ అది ఒక ఎలా అంటే మనం బిఫోర్ అసలు టచ్ చేసి ఉండకూడదు ఆ క్యారెక్టర్ని. అలాంటి రోల్ ఏదైనా చేయాలని ఉంది. అలాంటిది మీకు కూడా ఐడియా లేదు? ఐడియా లేదంటే ఒకటి క్రియేట్ అయినప్పుడు ఉంటుంది. ఇప్పుడు శివపుత్రుల క్యారెక్టర్ ఇస్ లైక్ యానిమల్ బిహేవియర్ అంటారు. నమ్మితే విశ్వాసంగా ఉంటాడు, కోపం వస్తే అలానే రియాక్ట్ అవుతాడు. దాంట్లో రెండు క్యారెక్టర్. సూర్యని నమ్మాడు, ఎంతో ఇష్టపడ్డాడు కాబట్టి అలా ఉంటాడు. సూర్యని చంపాడు కాబట్టి అంత పక్క తెచ్చుకుంటాడు విలన్ మీద. అదొక డిఫరెంట్ క్యారెక్టర్, ఒక యానిమల్ బిహేవియర్ క్యారెక్టర్ అది. సో సేమ్ లైక్ అలా ఒక్కొక్క యూనిక్ క్యారెక్టర్ దేన్నైనా ప్రజెంట్ చేయాలని ఉంది నాకైతే. ఏంటంటే ఇన్ జనరల్ సినిమాల్లో మనం ఏ క్యారెక్టర్స్ ప్లే చేస్తామో బయట కూడా జనాలు మనల్ని అలాగే గుర్తిస్తారు, అలాగే ఆదరిస్తారు. సపోజ్ ఒక మనం పాజిటివ్గా కాకుండా ఎక్కడైనా మనం మైనస్ పాయింట్స్ చేసామనుకోండి, ఈయన ఇది అలా గుర్తుపెట్టుకుంటారు కదా, అది చాలా రిస్క్. సో అలాంటి రిస్క్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు అలాంటి క్యారెక్టర్లు చేసి ఇప్పుడు మీ ముందుకు వచ్చి మాట్లాడామనుకో, అట్లీస్ట్ మా బిహేవియర్ తెలుస్తుంది కదా. సరే ఓకే, ఇతను ఆ క్యారెక్టర్ ప్లే చేశాడు, అది క్యారెక్టరే, కానీ రియల్గా బాగానే ఉంటారు, రియల్గా బాగానే అంటే అదే యాక్చువల్గా ప్రిస్క్రిప్ట్ మారిపోయిందండి, చూసే విధానం మారిపోయింది. యాక్టర్ క్యారెక్టర్లు వేరు, బిహేవియర్లు వేరు. అంటే ఇప్పుడు మీడియా వచ్చింది, మనం ఇలా కమ్యూనికేట్ అవ్వటం వల్ల వాళ్ళకి వెరీ నియర్గా ఉంటున్నాం. సో వాళ్ళు దే కెన్ జడ్జ్ బిహేవియర్ని, వాట్ ఈజీ అన్నది వాళ్ళు చేయగలరు. మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్లలో బయట ఎక్కడైనా మీకు అది ఇంపాక్ట్ చూపించిందా? బయట ఇంపాక్ట్ అంటే నాకు ఉగ్రం చూసి చాలామంది నా ఫ్రెండ్స్ పిల్లలు వాళ్ళైతే కొంచెం భయపడ్డారు. మా ఫ్రెండ్స్ పిల్లలు వాళ్ళు కొంచెం, మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అంటే కొన్ని వేరే కామెంట్లు కూడా చేశారు. అయ్యి మంచి ఆంటీ లాగా ఉన్నవరా అన్నారు. అది ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కాంప్లిమెంట్. నన్ను తిట్టినా కాంప్లిమెంటే, అవి బాగున్నవరా అన్న కాంప్లిమెంట్. శారీలో అరే నువ్వు మంచి ఆంటీ లాగా ఉన్నవరా అన్నారు ఫ్రెండ్స్, అది కాంప్లిమెంటే. అంటే నేను ఆ క్యారెక్టర్కి బాగా సెట్ అయ్యాననే కదా దాని మీనింగ్. నేను క్యారెక్టర్కి బాగా సెట్ అయ్యాననే, బాగున్నవరా అన్నారు. ఓకే ఫైన్. చూసి మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళు అన్నయ్య నేను చూస్తే భయం వేస్తుంది, ఏంటి అలా ఆటోలో అమ్మాయి నైఫ్ పట్టుకొని అదంతా బాబోయ్ చాలా దారుణంగా అనిపించింది అంది. సరే ఓకే, నేనైతే కనపడకుండా క్యారెక్టర్ కనపడింది కదా. సో ఐ ఫెల్ట్ వెరీ, అదే కదా దానికి మించింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బట్ దాన్ని చేయకుండా ముందు మీరు ఏ విధంగా దానికోసం ప్రిపేర్ అయ్యారు? దానికి ఉన్న లిమిట్స్ ఏంటంటే ఈజ్ నాట్ ప్యూర్ ఇజ్రా, బట్ అది ఇజ్రాలా బిహేవ్ చేయాలి. అంటే నేను బేసిక్గా మనం అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్ స్ట్రీట్లో అరౌండ్ 11:30-12 ఆ టైంలో పాన్ షాపుల దగ్గర కావచ్చు, స్ట్రీట్లో కావచ్చు, యూ కెన్ అబ్జర్వ్ సో మెనీ. అలా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళు ఎలా మాట్లాడుతుంటారు, వాళ్ళు ఎలా వాక్ చేస్తారు,
ఇప్పుడు ప్యూర్ దట్ ఈస్ ద డిఫరెంట్. ఓ మాస్క్ వేసుకొని మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎలా ఒక పాన్ షాప్కి వచ్చారు, ఒకటి ఏదైనా అడుగుతున్నారు, ఎలా మాట్లాడతారు, ఎలా వాక్ చేస్తారు, వాళ్ళ స్టైల్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఒక 1 వీక్ పాటు వాళ్ళని అబ్జర్వ్ చేశాను. ఓకే వీళ్ళు ఎలా మనుషులతో ఎలా కమ్యూనికేట్ అవుతుంటారు, వీళ్ళ బాడీ లాంగ్వేజ్. ఫ్రెండ్షిప్ ఏం చేయలేదు, నేను అబ్జర్వ్ చేశాను. చూస్తూ ఉన్నాను. అది చూస్తాం మీన్స్ అంటే వాళ్ళు ట్రావెల్ అవుతుంటారు, మల్టిపుల్గా వస్తుంటారు. సో నేను రోడ్ నెంబర్ 10లో ఒకసారి చూస్తున్నప్పుడు వాళ్ళు ఒక 4-5 మెంబర్స్ కూర్చొని మీటింగ్ పెట్టారు, మాట్లాడుకుంటున్నారు స్ట్రీట్లో నిలబడి. సో నేను కూడా అవేగా ఉండి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. అరౌండ్ ఒక 25 to 30 minutes దాకా ఉన్నారు గ్రూప్. అలా ఆ గ్రూప్లో 2 కూర్చుని ఉన్నారు, ఒకడు నిలబడి ఉన్నాడు, ఒకడు బండి మీద కూర్చున్నాడు. ఇలా అలా అదే శారీ కట్టుకొని అంటే అంటే ఒక లేడీ బైక్ మీద లీన్ అయ్యే పొజిషన్ వేరు ఉంటుంది. వాళ్ళు శారీ కట్టుకున్నా సరే వాళ్ళు ఎలా లీన్ అవుతారంటే ఇలా. సో అలాంటి అబ్జర్వేషన్లన్నీ క్యారెక్టర్కి. వాళ్ళు మిమ్మల్ని నోటీస్ చేయలేదా? బేసిక్గా మన అప్పుడు అలా చాలామంది ఉంటారు, బట్ మన పర్టికులర్ అలా చూస్తున్నాం అనుకోండి వాళ్ళు నోటీస్ చేస్తారు. ఏమన్నా క్రేజీగా ఎక్స్పీరియన్స్ చేశారా మీ అబ్జర్వేషన్లో? చాలా ఉన్నాయి, కొన్ని మనం నో ప్లీజ్. అవి ఏంటంటే అది పర్సనల్ వాళ్ళ యాక్టివిటీస్. సో నేను మళ్ళీ వాటిని మనం ఏదో పాయింట్అవుట్ చేసి దాని గురించి అది కదా. మీరు పర్సనల్గా ఏదైనా ఎక్స్పీరియన్స్ చేశారా? లేదు ఒకసారి మాట్లాడినప్పుడు మాత్రం నేను ఎలా మాట్లాడితే నేను ఇలా క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను అంటే అవునా గుడ్ అండి బాగా చేయండి మాదే ఉంది మా లైఫ్లో అని ఒక 10 minutes కాన్వర్జేషన్ జరిగింది ఒకళ్ళతోటి. నాకు అంటే నేను లాంగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను తప్ప వెరీ క్లోజ్గా ఎలా ఉంటారన్నది చూడాలనిపించింది నాకు. నేను ఇంట్రొడ్యూస్ చేసుకున్నా, హాయ్ అండి నేను యాక్టర్ని, ఇలా ఒక క్యారెక్టర్ ఒకటి ప్లే చేస్తున్నాను, ఇలా అంటే ఎజరా రోల్ ఉందని అంటే సరే ఓకే మీతో అసలు ఒకసారి మాట్లాడాలనిపించింది, ఒకసారి మాట్లాడదాం, మీరు ఎలాంటి ఫీడ్బ్యాక్లు ఇస్తారు ఏంటి అప్పుడు వాళ్ళ స్టోరీ ఏంటి, వాళ్ళు ఏంటి, లైఫ్ స్టైల్ ఏంటి అని యూజ్ అయిందా? 200% అండి. ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ మనం ప్లే చేసే దాంట్లో దాని బ్యాక్గ్రౌండ్ ఎమోషన్ తెలుసుకుంటే మనం వీ కెన్ ప్లే వెరీ డీప్లీ. వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే మేము చాలా విషయాలు ఫోర్స్గా చేయాల్సి వస్తుందండి, తప్పదు అంటారు. ఎందుకంటే మమ్మల్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా, మనం ఎవరిని యాక్సెప్ట్ చేయనప్పుడు మన పాత్ మేము వెతుక్కోవాలి కదా, మేము ఉండాలి అంటే. ట్రూ, మన పాత్ మనం వెతుక్కోవాలనుకున్నప్పుడు కొన్ని మేము వాంటెడ్గా చేయాల్సి వస్తుంది, అవి చేస్తేనే మేము ఇక్కడ సర్వే అవుతాం, మేము ఇవి చేయకపోతే సర్వే అవ్వం కదా అన్నారు. నాకు నిజంగా నేను షాక్ అయ్యాను. అంటే వాళ్ళకైతే తప్పట్లేదు, అది చెయ్యాలనో వేరే అది కాదు, అది నీడెడ్ అయిపోయింది, అది చేస్తేనే వాళ్ళు సర్వే అవుతారు. మరి ఇండస్ట్రీలో వాళ్ళకి అవకాశాలు ఎందుకు ఇవ్వకూడదు అంటారు? మళ్ళీ అది ఆపర్చునిటీస్ వాళ్ళు ఎందుకు సర్వే అవ్వకూడదు ఎందుకు అవ్వలేదు అనేది డిఫరెంట్ ప్రాస్పెక్టివ్ అండి. అది డిఫరెంట్ ప్రాస్పెక్టివ్. ఇండస్ట్రీలో ఇవ్వకూడదా బయట ఇవ్వకూడదా అని బయట చాలామంది దే ఆర్ డూయింగ్ దర్ జాబ్స్. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెంట్. ఎందుకంటే వాళ్ళు అప్రోచ్ అయ్యే విధానాలు ఉంటాయి, వాళ్ళు చెప్పే కన్విన్స్ చేసుకునే ప్రాసెస్ ఉంటుంది. ఇట్స్ డిపెండ్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఒకవేళ యాక్టర్ కాకపోయి ఉంటే మీరు ఏమయ్యేవాళ్ళు? మీ డ్రీమ్ ఏంటి? అవునా, లెక్చరర్ అయ్యేవాడిని. లెక్చరర్ ఏం చదువుకున్నారు? నేను బీఎస్సీ కంప్యూటర్స్, మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్. సో అసలు యాక్టింగ్ ఫీల్డ్ లోకి రావడానికి కారణం ఏంటి? ఆసక్తి రేపిన అంశం ఏంటి అసలు? ఫ్రాంక్గా చెప్పాలంటే బ్లైండ్ డెసిషన్. అంటే చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉండి అవ్వాలని అలా ఏమని లేదు. సో ఎందుకో డిగ్రీ ఫైనల్ ఇయర్లో జోష్ ఆడిషన్ జరుగుతున్నాయని ఏదో చూశాను. సో అలా ఎంటర్ అయిపోయాను అంతే. అంతే. బట్ వచ్చిన తర్వాత మాత్రం స్టిక్ అని అయిపోయా. ఎస్ దిస్ నేనేదో అక్కడ ఏదో అవ్వాలి. సో అలా. సో స్టార్టింగ్కి ఇప్పటికి ఏంటి మీ డిఫరెన్స్ నోటీస్ చేశారు? అంటే యాక్చువల్గా ఫస్ట్లోనే నాకు చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. భీమిలి, పిల్ల జమీందారు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కంటిన్యూస్గా ఓలైలా కోసం. నేను దాని లెటర్ తర్వాత లజ్జా అనే ఫిలిం ఒకటి చేశాను యాజ్ అన్ హీరోగా. ఆ ఫిలిం కోసం ఒక 3-4 years స్పెండ్ చేయటం. ఆ ఫిలిం వర్క్ 3-4 years స్పెండ్ చేశాను.
సో అంటే ఆ లుక్, ఆ క్యారెక్టర్ లుక్ అలా ఉంటుంది, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ రిలీజ్ అవ్వటానికని. సో దాని తర్వాత రిలీజ్ అయిన తర్వాత నేను మళ్ళీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ కొన్ని మనకి ఏదైనా ఆపర్చునిటీస్ వస్తాయేమో వెయిట్ చేయటం. సో ఓవరాల్ పీరియడ్ వచ్చి 3.5-4 years పట్టింది. సో అది ఆ 4 years వర్క్ ప్రాసెస్ ఏం వర్క్ అవ్వలేదు. సో నేను మళ్ళీ బ్యాక్ నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్లో వచ్చిన ఫ్లో అంతా డిస్కనెక్ట్ అయిపోయింది. సో అగైన్ ఈ రీస్టార్ట్. ఎంత గ్యాప్ తీసుకున్నారు మధ్యలో? తీసుకోవడం మీన్స్ అంటే నేను తీసుకోలేదు, నాకు వచ్చింది. ఫ్రాంక్ నేనేమి వాంటెడ్గా గ్యాప్ తీసుకోలేదు, నాకు ఆపర్చునిటీస్ రాలేదు. నువ్వు హీరోగా చేసావు కదా వద్దు అని, మళ్ళీ చిన్న క్యారెక్టర్లు ఎందుకు అని, అలా మిస్ మ్యాచ్ అయిపోయినాయి మొత్తం. అసలు నాకేం అర్థం కాలేదు, బ్లాంక్ అయిపోయాను నేను. బ్లాంక్ అయిపోయి మళ్ళీ అప్పుడు లేదు ఏదో ఒకటి చేస్తాను అని నేను నాకు తెలిసిన వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయటం వల్ల మళ్ళీ అగైన్ స్టార్ట్. అలా స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన సినిమాలే పంతం కానీ, అఖండ కానీ, ఆచార్య, లైక్ అలా. సో వీటన్నిట్లలో మీ గ్రాఫ్ సడన్ గా పెరిగిందా ఏ మూవీకి? అఖండ. సో ఆఫ్టర్ అఖండ బిఫోర్ అఖండ చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది. సో అఖండ తర్వాత మీకు ఏమైనా ఆపర్చునిటీ వస్తున్నాయి? మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు శంబాలా ఈజ్ రిలీజింగ్. దాని తర్వాత నేను తండేల్ చేశాను, డాక్మోహరాజ్ చేశాను, ఆచార్య చేశాను, ఉగ్రం చేశాను, మాచర్ల నియోజకవర్గం చేశాను, మంచి మంచి సినిమాలు చేశాను, మంచి క్యారెక్టర్లు చేశాను. అంటే ఎప్పుడైనా అంతేనండి, మనం ఎంత మంచి యాక్టర్ అయినా సరే, సో మీకు ఒక దాంట్లో రికగ్నైజేషన్ వస్తేనే ఎవ్రీబడి కన్సిడర్, లేకపోతే మీరని మీరు చేయగలరని ఎలా తెలుస్తుంది? నేను ఉగ్రంలో ఆ రోల్ చేశాను కాబట్టి నేను వేరే యాంగిల్ చేయగలరని దే కన్సిడర్ మీ. లేకపోతే వాళ్ళు సపరేట్గా టైం స్పెండ్ చేసి మనలో ఏది ఉందో బయటికి తీయలేరు కదా, అది వర్క్ అవ్వదు. సో మీ ఫేవరెట్ హీరో ఎవరండి? అంటే అసలు ఈ హీరోతో వర్క్ చేయాలి అలాంటివి ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా? నా ఫేవరెట్ హీరో అండి చిరంజీవి గారు అండి. చిరంజీవి గారు ఆల్రెడీ చేశాను, ఆచార్య డ్రీమ్. తనతో ఉన్న ఏదైనా స్వీట్ మెమరీ మాతో షేర్ చేసుకుంటారా? యాక్చువల్గా ఫస్ట్ షాట్ జరిగిందండి, మానిటర్ చేసాం. మానిటర్ చేసిన తర్వాత టేక్ అయింది, టేక్ కూడా అయిపోయింది. చిరంజీవి గారు పిలిచారు, చాలా బాగా చేశారమ్మా, ఇలానే చేయండి, చాలా మంచి క్యారెక్టరు, టెన్షన్ పడద్దు, కథలో చాలా స్పేస్ ఉన్న రోల్స్, మంచి పర్ఫార్మెన్స్ చేస్తే బాగుంటుంది అని అడిగి ఏం చదువుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అని వీ హ్యాడ్ ఏ కాన్వర్జేషన్ అనమాట. ఒక 10-15 minutes ఆయన దగ్గర కూర్చోబెట్టుకొని టీ తెప్పించారు, నేను నా వైఫ్ క్యారెక్టర్కి. అది మాత్రం మర్చిపోలేని మూమెంట్ లైఫ్లో, ఇంకా అలా గుర్తుండిపోద్ది అది. శ్రీదేవి గారు. శ్రీదేవి గారు, పెద్ద శ్రీదేవి గారు ఇంకా అక్కడే సీనియర్ యాక్టర్ శ్రీదేవి గారు. నేను ఇప్పుడున్న శ్రీదేవి గారేమో అనుకున్నాను. ఇంకా అసలు సెట్లో అసలు ఏ విధంగా ఉంటుంది ఎన్విరాన్మెంట్? అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తారా, లేకపోతే పార్షాలిటీ అనేది చూపిస్తుంటారా? అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తారండి. నేను ఎప్పుడైనా ఒకటి ఫీల్ అవుతాను ఏంటంటే, మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం అక్కడికి ఎందుకు వెళ్ళాం, ఏం పని చేయడానికి వెళ్ళాం, పని చేసుకొని వస్తుంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. నేను షూట్కి వెళ్తాను, నాకు అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఏం సీన్ పేపర్ ఇచ్చారు, సీన్ పేపర్ చదువుకొని నా కాస్ట్యూమ్ ఏమి ఇచ్చారు, వేసుకొని సీన్ చేసి వచ్చాను అనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. మనం అక్కడ ఏది ఫీల్ అయినా, ఏది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినా ప్రాబ్లమే, కంపారిజన్కి వెళ్ళినా ప్రాబ్లమే. ఇంకొకటి ఏంటంటే, సెట్లో జరిగేది ఏది పర్మనెంట్ కాదు, స్క్రీన్ మీద ఉన్నదే పర్మనెంట్. చాలా అంటే వందల సంఖ్యలో, వేల సంఖ్యలో చాలా మంది కష్టపడితేనే ఒక అవుట్పుట్ అన్నది వస్తుంది కదా. అలాంటి సినిమాని పైరసీ చేయటం వల్ల ఎంతో మంది నష్టపోతూ ఉంటారు. అసలు ఈ కాన్సెప్ట్ మీద మీరేమనుకుంటున్నారు? యాక్చువల్గా ఇది వెరీ బ్యాడ్ అండి, అంటే వెరీ బ్యాడ్ ఫర్ పర్టికులర్గా ఫిల్మ్ ఇండస్ట్రీ. టీమ్ అంతా ఫిల్మ్ ఇండస్ట్రీకే వెరీ బ్యాడ్. మనమే ఇంకా దానికి ఎలా అంటే, పెద్దోళ్ళే ఏదైనా మంచి కాల్ తీసుకొని దానికి సొల్యూషన్ ఫైండ్ చేయాలి. ప్రాక్టికల్గా ఇది వెరీ బ్యాడ్, అలా జరగకూడదు. మన ఫ్రెండ్స్ ఎవరన్నా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నా వద్దని రిక్వెస్ట్ చేస్తాం, వద్దురా. ఎందుకంటే ఎంతోమంది ఖర్చు పెట్టి, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి, సంవత్సరాలు కష్టపడి ఒక రైటర్ కథ రాసుకున్న కాడి నుంచి హీరోకి ఒప్పించి, ప్రొడ్యూసర్కి ఒప్పించి,
వాళ్ళు మనీ ఫండింగ్ చేసి ఎన్ని ఒక 100 days 120 days సినిమా షూట్ చేసి మళ్ళీ ఎడిటింగ్లో ఒక 100 days కూర్చొని డబ్బింగ్ ఎంత వర్క్ చేసి మెంటల్గా ప్రెజర్ పడి ఒక సినిమా రెడీ చేస్తారు. అలా టక్కన ఈజీగా అలా చూడటం కరెక్ట్ కాదని మన ఫ్రెండ్స్ వరకు చెప్పగలం. ఇప్పుడు రీసెంట్లీ ఐబొమ్మ రవిది ఒక ఇష్యూ అయింది. ఆ ఇష్యూ అయినప్పుడు ఎంతమంది తనకి అగెయిన్స్ట్గా మాట్లాడారో అంతే ఈక్వల్గా తనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఎందుకంటే సినిమా అనేది రోజు రోజుకి సామాన్యులు ఎఫర్ట్ చేయలేని రేంజ్కి వెదికిపోతుంది. టికెట్ ప్రైజే అనుకుని ఇవ్వండి, వాట్ ఎవర్ అన్నీ కూడా. ఒక థియేటర్కి వెళ్ళి ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే దగ్గర ఒక 3-4 వేల ఖర్చు వస్తుంది ఒక ఫ్యామిలీకి. సో అంత ఎందుకని అంత ఖర్చు పెట్టాలి అన్న ఆలోచనలో చాలామంది ఆ పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు. సో సినిమా అనేది అందరూ అఫోర్డ్ చేయగలిగేలాగా ఆ టికెట్ ప్రైస్ పెడితే బాగుంటుంది కదా. అది ఏంటంటే ప్రొడ్యూసర్స్ కావాలండి. ఇప్పుడు వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి సినిమాని తీశారు, వాళ్ళ సినిమాని ఎంత పెట్టి సేల్ చేయాలనుకుంటున్నారు అనేది ప్రొడ్యూసర్స్ కాల్. పర్సనల్గా మీరు ప్రోడక్ట్ రెడీ చేశారు, ఆ ప్రోడక్ట్కి నేను వాల్యూ కట్టలేను. సో మీరే నా ప్రోడక్ట్ వాల్యూ ఇది అని మీరు చెప్తారు, దట్స్ ఇట్. అది ఎంత కట్టాలి ఇది కట్టాలని నేను హౌ కెన్ ఐ జడ్జ్ ఇట్? నేను జడ్జ్ చేయలేను కదా, నేనే కదా, ఎవరు జడ్జ్ చేయలేరు. సో దట్ ఇస్ అ ప్యూర్ ప్రొడక్షన్ కాల్. మేము సినిమాకి ఇంత ఖర్చు పెట్టాం, ఇంత క్వాలిటీతో ఫిలిం చేసాం, ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఇస్తున్నాం. సో దట్స్ వై ద ఫిలిం ప్రైజ్ ఇస్ దిస్, టికెట్ ప్రైజ్. సో వాళ్ళు డిసైడ్ అవుతారు అది. సో ఇప్పటివరకు అయితే మీరు చాలా క్యారెక్టర్స్ చేశారు. సో ఫ్యూచర్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆర్ ప్రొడక్షన్ అలా చేసే ఆలోచన ఏమైనా ఉందా? తెలివితేటలు లేవండి, ఓన్లీ యాక్టింగ్ అంతే, ఓన్లీ యాక్టింగ్. మీ పర్సనల్ లైఫ్ ఏంటి అసలు? మా నాన్న, ఫ్యామిలీ? అమ్మ డాడీ వచ్చి పల్లెటూరులో ఉంటారండి, విలేజ్. ఏం చేస్తారు? ఫార్మర్స్, ప్యూర్ మాది గుంటూరు. యా. సిబ్లింగ్స్? మా సిస్టర్ ఉంది, తను యూకేలో ఉంది. ఓకే ఓకే. సో అమ్మ నాన్నకి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఓకేనా మీరు యాక్టింగ్ చేయడం? ఆబ్వియస్లీ, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే. ఫ్రెండ్స్? సారీ, ఫ్రెండ్స్ పరంగా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఆబ్వియస్లీ మంచి ఫ్రెండ్స్. ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ అంటే మా గురుగారు శేఖర్ మాస్టర్ గారు ఉన్నారండి, డాన్స్ మాస్టర్. సో లైక్ ఏ ఫ్రెండ్, బ్రదరు, అండ్ ఐ కెన్ షేర్ ఎనీథింగ్. అలానే చాలామంది ఇంకా ఉన్నారు ఫ్రెండ్స్, 4-5 members ఉన్నారు అలా. ఏ విషయాన్నైనా షేర్ చేసుకొని డీప్గా మాట్లాడుకొని. నా ఫ్రెండ్ కృష్ణ అని ఒకతను ఉన్నాడు, తను అవుట్ ఆఫ్ ఫీల్డ్. ప్రభాకర్ అన్న, కృష్ణారెడ్డి అన్న, అలా కారణం, నరేంద్ర, రామమాష, అలా ఉన్నారు కొంతమంది, ఒక 7-8 members ఉన్నారు మంచి ఫ్రెండ్స్. సో నేను వాళ్ళతో ఏదైనా కూర్చొని డీప్గా మాట్లాడగలను, ఐ కెన్ షేర్ ఎనీథింగ్. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది కదా, బెస్ట్ స్వీట్ మెమరీ అంటే చిరంజీవి గారితో టైం స్పెండ్ చేయడం చెప్పారు. ఏదైనా బ్యాడ్ మెమరీ అలాంటివి ఏమైనా ఉన్నాయి? బ్యాడ్ కూడా ఉంటుందండి. అంటే ఇప్పుడు నేను లజ్జా సినిమా చేశాక 7-8 months అలా నేను ట్రై చేస్తూనే ఉన్నాను, వర్క్ అవ్వలేదు ఆ పీరియడ్ అంతా. బట్ ఆ బ్యాడ్ పీరియడ్ నాకు లెర్నింగ్ చాలా హెల్ప్ అయింది. ఓకే. ఆ పీరియడ్లోనే నేనేం చేయాలి, నేను ఏం చేయలేదు ఇప్పటిదాకా. అట్లీస్ట్ నేను ఏ సెక్టార్లో వీక్ ఉన్నాను అన్న విషయాలు నాకు క్లియర్గా తెలిసినాయి. అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేయడానికి మీరు ఏ విధమైన హార్డ్ వర్క్ చేస్తారు? ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ అండి. ఆ క్యారెక్టర్ తెలుసుకొని, అది క్యారెక్టర్ కూడా మనం అనుకున్న ఫ్లో కాదు. ఒక క్యారెక్టర్ ఉంటుంది, డైరెక్టర్ గారు ఆ క్యారెక్టర్ కొన్ని బౌండరీస్ ఉంటాయి, ఆ బౌండరీస్లోనే మనం ఎంత ఎన్హాన్స్ చేయొచ్చు అన్నదే వర్క్ చేస్తుంటాను నేను. ఇప్పుడు మనం ఎన్హాన్స్ చేస్తూ వెళ్తే ఆ క్యారెక్టర్ బౌండరీస్ దాటిపోతుందంటే స్టోరీ డిస్టర్బ్ అవుద్ది. మన క్యారెక్టర్ ఎన్హాన్స్ అవ్వాలి, స్టోరీ డిస్టర్బ్ అవ్వద్దు. అది డైరెక్టర్ గారికి ఒక సరౌండింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ సరౌండింగ్లోనే ఇది బాగుంది, మనం యాడ్ చేస్తామంటే బాగుంది, కొంచెం వెళ్ళింది అనుకో వద్దు, ఇది కొంచెం అవేగా వెళ్తుంది. అలా మనం నాకు అలా వర్క్ చేసి చేయటం కూడా చాలా ఇష్టం. ఒక క్యారెక్టర్ని డీప్గా స్టడీ చేసి, ఒక క్యారెక్టర్ని ఇప్పుడు శివ ప్లే చేయటం వేరు, ఆ క్యారెక్టరే శివాని ప్లే చేయటం వేరు. నేనేం ఫీల్ అవుతానంటే, నేను ప్లే చేశాను అనుకోండి ఆ క్యారెక్టర్, నా బాడీ లాంగ్వేజ్ బయటకు వస్తుంది. అది ఇప్పుడు నేను బాలు అనే క్యారెక్టర్, శంబాలలో బాలు అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను, బాలులోకి శివ వెళ్ళాడు అనుకోండి, బాలు ఏమనుకుంటున్నాడో శివ అది బిహేవ్ చేస్తుంటాడు. నేను అది ఫీల్ అవుతాను, ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్. శివాని బాలు క్యారెక్టర్ చేస్తున్నాడు అనుకో, శివ ఎలా చేస్తాడో బాలు అలా చేస్తుంటాడు. సో
సో అందులోకి దిగితేనే మనం ఆ క్యారెక్టర్లోకి మనం వెళ్తేనే ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో మనం అలా బిహేవ్ చేస్తుంటాం. సో మీరు డైరెక్టర్కి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారంట. ఆబ్వియస్లీ. ఓవరాల్గా శంబాలా మూవీ అసలు ప్రేక్షకులకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది? శంబాలా ఫిలిం వచ్చి విజువల్గా చాలా బాగుంటుందండి. విజువల్గా ఎంత గ్రాండియర్గా ఉంటుందో స్టోరీ పరంగా కూడా అంత గ్రిప్పీగా ఉంటుంది. మీరు ఒక ఎవ్రీ 20 మినిట్స్కి 15 మినిట్స్కి ఒక హై ఫీల్ అవుతారు స్టోరీలో. క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్లు అలా ఉంటాయి, ఎవ్రీ క్యారెక్టర్ అలా ఉంటుంది. ఇప్పుడు నాట్ ఓన్లీ మై క్యారెక్టర్, ఇంద్రనీల్ ఉన్నాడు, మధునందన్ అన్న ఉన్నాడు, రవివర్మ గారు ఉన్నారు, స్వాసిక ఉంది, లక్ష్మణ్ ఉన్నాడు. ఎవ్రీ క్యారెక్టర్ కూడా కథను అలా ట్రావెల్ చేస్తూ మూవ్ అవుతూ ఉంటాయి. స్టోరీ అంతే గ్రిప్పీగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి, విజువల్గా బాగుంటుంది, మల్టిపుల్గా ఉంటుందండి ఫిలిం. ఆడియన్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 200% మీరు సర్ప్రైజ్ ఫీల్ అవుతారు ఫిలిం చూసి. దట్స్ ద ట్రూ. సో గ్రాండ్ విజువల్స్ అన్నారు, విజువల్స్ పరంగా చాలా బాగుంటుంది అన్నారంటే మంచి మంచి లొకేషన్స్ వెతుక్కొని ఉంటారు కదా, ఎక్కడెక్కడ లొకేషన్స్ తీసుకున్నారు? లొకేషన్స్ వచ్చి ఫిలిం సిటీలో అండి 80%. విజువల్గా మీన్స్ మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ విజువల్. ద లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ విజువల్ కాదు, మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మేకింగ్ పాయింట్ ఆఫ్ విజువల్స్ చాలా బాగుంటాయి. విజువల్స్ అంటే నాట్ ఓన్లీ విజువల్స్, స్టోరీ కనెక్ట్ అవుతా విజువల్స్. మళ్ళీ ఓన్లీ విజువల్ కాదు, ఆ విజువల్ కూడా ఒక మేకింగ్, ఒక స్టోరీ నేరేట్ చేస్తూ ఉంటుంది. ఆ స్టోరీ నేరేషన్కి విజువల్ యాడ్ అయ్యి, ఆర్ఆర్ యాడ్ అయ్యి, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ యాడ్ అయితే సీ హౌ ఇట్ ఈస్. ఇన్ జనరల్ అభిమానులు నటీనటులని చాలా అభిమానిస్తుంటారు. ఇప్పుడు వాళ్ళ ప్రేమను మీరు ఏ విధంగా చూస్తారు? అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రీసెంట్లీ రాజసాబ్ మూవీ సానా సానా ఆ సాంగ్ రిలీజ్ అయింది కదా, ఆ రిలీజ్ టైంలో తన మీద ఫ్యాన్స్ పడిపోవటం, ఫోటోల కోసం దగ్గర రావటం, తను టచ్ చేయాలని అనుకోవడం, ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? అంటే ఒక ఆర్టిస్ట్గా మీరు ఈ సిచ్యువేషన్ ఎలా చూస్తారు? ఇది వాళ్ళు చూపించే లవ్ అండి. సో అది మేము చాలా ఇష్టపడతాం. అది ఆ టయానికి హార్డ్గా ఉన్నా ఎవరైనా సరే అదేనేది లేకపోతే ఇదంతా ఏం లేదు. ఇంకా ఇంత సినిమాలు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసి అది లేదు. సో అది కోరుకుంటారు, అది బాగుంటుంది కూడా, ఇబ్బంది ఉండదు, అది కామన్. అది ఇంకొకటి ఏంటంటే పర్టికులర్గా ఇప్పుడు మాకంటే వదిలేండి, స్టార్ హీరోలు ఏమి ఫీల్ అవుతారంటే ఇప్పుడు అలా అవటం, అలా ఎక్కువగా తోసుకోవడం వల్ల వాళ్ళు ఎక్కడ హర్ట్ అవుతారని బాధపడతారు. ఒకళ్ళు ఎగబడి ఒకళ్ళు నెట్టుకుంటే ఎవరికైనా హర్ట్ అయ్యారనుకోండి, అది తిరిగి రాదు కదా, దానికి బాధపడతారు నాకు తెలిసినంతవరకు. అంతే తప్ప వాళ్ళు కోరుకునేది అదే కదా. వాళ్ళు ఎంత అభిమానం చూపిస్తే అదే కదా. హీరోలు కానీ మాలాంటి యాక్టర్స్ కానీ ఎవరన్నా మీరు బాగా చేశారు సార్ సినిమాలో, చాలా మంచి క్యారెక్టర్ చేశారు అనిపిస్తే నాకు హ్యాపీ కదా. 10 మంది వచ్చి మాట్లాడుతూ ఉంటే, నేను ఎక్కడికి వెళ్ళినా, మా ఇంట్లో ఫంక్షన్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అందరు నాతో చాలా బాగా ఉంటారు. అది నాకు చాలా హ్యాపీ మూమెంటే. ఇప్పుడు స్టార్ హీరోకి వచ్చేసరికి ఎక్కువ క్రౌడ్ వచ్చి ఏదైనా డిస్టర్బెన్స్ అయింది అనుకోండి, ఏది తిరిగి రాదు కదా, మళ్ళీ పర్సనల్గా వాళ్ళకే లాస్ కదా. అది తప్ప అంతే. అంటే కొన్ని ప్రొఫెషన్స్లో ఆ గుర్తింపు అనేది పర్టికులర్లీ ఉంటుంది, ముఖ్యంగా సెలబ్రిటీస్ విషయంలో. అంటే సినిమా యాక్టర్ అనే సరే, ఏ సినిమా యాక్టర్ అంటే చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటారు చూసే జనాలు కూడా. సో మీరు యాక్టర్ అవ్వకన్నా ముందు కంటే ఇప్పుడు ఏమైనా మీ రియల్ లైఫ్లో ఇబ్బందులు పడుతున్నారా అలా బయట తిరగడానికి? అలా ఏం లేదు, నేను బేసిక్గా చాలా క్యాజువల్గా తిరిగేస్తుంటాను. మనం ఫోకస్డ్గా ఉన్నాం అనుకో, అందరు ఫోన్లో ఫోకస్గా చూస్తారు. మనం క్యాజువల్గా వెళ్ళిపోతున్నాం అనుకో, మనం ఎవరో తెలుసుకునేటానికి టైం పట్టింది. సో ఓవరాల్ గా శంబాలా మూవీ అయితే బాగుందంటారు? చాలా బాగుంటుందండి. మేము కూడా సో ఈ మూవీ గురించి ప్రేక్షకులకు ఏం చెప్తారు? యా షూర్, ఆది సాయి కుమార్ గారికి చాలా మంచి ఫిలిం అవుతుంది ఇది. అసలు ఈ మూవీలో మీ లుక్ పరంగా మీరు ఎలా కనిపించబోతున్నారు? ఈ లుక్ కోసం మీరు ఏమైనా స్పెషల్ కేర్ తీసుకున్నారా? ఇది చాలా మంచి క్వశ్చన్. యాక్చువల్గా ఈ లుక్ విషయంలో చాలా వర్క్ జరిగింది. అంటే రెగ్యులర్గా ఉండకూడదు, అలానే ఫుల్ పాష్గా ఉండకూడదు. సర్పంచ్ సన్ రోల్, ఆ అపీరెన్స్ రావాలి, ఆ స్టేచర్ రావాలి లుక్లో అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఒక కాస్ట్యూమ్ డిజైన్ చేసి ఫోటో సెషన్ అది చేస్తే వర్క్ అవ్వట్లేదు, ఫిట్ అవ్వట్లేదు, ఆ క్యారెక్టర్కి ఫిట్ అవ్వట్లేదు, ఇది సరిపోదు అని చెప్పి పర్టికులర్గా అప్పుడు
ప్రవీణ్ సార్ డిఓపి ఈ సినిమాకి. మీరు ఇందాక విజువల్ గురించి దీని గురించి చెప్పారు కదా, దానికి రీజన్ ప్రవీణ్ గారు. సో ప్రవీణ్ గారు డిఓపి, ప్రవీణ్ బంగారపు. సో వండర్ఫుల్ డిఓపి. సో ప్రవీణ్ సార్ పర్సనల్గా కేర్ తీసుకొని ఆ లుక్ ఎలా ఉండదని ఒక ఆర్క్ తీసుకొచ్చి డైరెక్టర్ గారితో డిస్కస్ చేసి ఓ లుక్ ఫైనలైజ్ చేశారు. సీరియస్గా చెప్తున్నానండి, ఈ ఫిలింలో నా లుక్, నా క్యారెక్టరైజేషన్, ఎవ్రీథింగ్ బిఫోర్ కంపారిజన్ ఫిలిమ్స్ అన్నింటిలో కూడా క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది. నేను ఫస్ట్ డైరెక్టర్ గారు నాకు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు కూడా నేను అదే ఫీల్ అయ్యాను. యాజ్ అన్ యాక్టర్గా మనకు హంటింగ్ ఉంటుంది కదా, నేను మీకు ఇందాక ఏదో చెప్పాను, ఏదో చేయాలి చేయాలని ఉంటుంది. యాజ్ అన్ యాక్టర్గా ఒక డిఫరెంట్ పాత్రలోకి వచ్చి ఏదో చేయాలని అనుకుంటున్నాను. అలాంటి రోల్ ఇది. డైరెక్టర్ గారు నాకు నేరేట్ చేసినప్పుడు నేను అది ఫీల్ అయ్యాను, ఎస్ ఇలాంటి రోల్ ఒకటి చేయాలి అని. సో ఆ క్యారెక్టర్కి లుక్ డిజైనింగ్ కూడా అలా తీసుకొచ్చారు. అన్ని క్యారెక్టర్లకి మా ఫాదర్ లుక్, నా లుక్ డిఫరెంట్గా ఉంటాయి. మా ఫాదర్ సర్పంచ్ సన్, ఒక విలేజ్లో ఎలా ఉంటారో అలాంటి ఆర్క్ తీసుకొచ్చారు క్యారెక్టర్కి. నిజానికి అవుట్పుట్ అన్నది కేవలం స్క్రీన్ మీద హీరో హీరోయిన్ కనిపించే వాళ్ళే ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్లో కూడా చాలా మంది దానికోసం వర్క్ చేస్తారు. ఎగ్జాంపుల్ కెమెరామెన్, ఎడిటర్, చాలా మంది హార్డ్ వర్క్ అంతా కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. కానీ ఆ రికగ్నైజేషన్ అన్నది మాత్రం ఓన్లీ కనిపించే వాళ్ళకే ఉంటుంది. ఈ విషయంలో మీ థాట్ ఏంటి? అది అదృష్టం అండి, సీరియస్ చెప్పాలి, నిజంగా అదృష్టం, బ్లెస్డ్. లేకపోతే వాళ్ళు వర్క్ చేయకుండా, ఇప్పుడు డైరెక్టర్ క్యారెక్టర్ రాసి దానికి డిజైన్ చేసి నన్ను సెలెక్ట్ చేసి నన్ను తీసుకొచ్చి పెట్టి నాకు ఒక సపరేట్ డబ్బులు ఇచ్చి కెమెరామెన్ గారు దాన్ని కూర్చొని వర్క్ చేసి నన్ను అందంగా షూట్ చేసి ఇంత చేస్తే నేను ఇక్కడ ఉన్నా. ఆ తర్వాత ఎడిటర్ కూడా వీళ్ళందరూ వర్క్ చేయబట్టే నేను ఇక్కడ ఉన్నా. నేనేంటి అంటే నేను పర్ఫార్మెన్స్ చేశాను, అది ఎప్పుడు వీళ్ళందరూ వర్క్ చేసిన తర్వాత వాళ్ళ దాంట్లోకి వెళ్ళి నేను యాక్ట్ చేశాను అంతే. వాళ్ళు అనేది లేకపోతే మేము ఎక్కడ చెప్పండి, మీరు ఎందుకు పిలుస్తారు నన్ను? అంతే కదండి. ఫ్రాంక్గా నేను ఒక్కటి ఫ్రాంక్గా ఒప్పుకుంటానండి, ద క్రెడిట్ గోస్ టు క్రూ. ఒక రైటర్, ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఒక డిఓపి, ఒక ప్రొడక్షన్ హౌస్, ఒక మేనేజరు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టే మేము ఇక్కడ ఉన్నాం. వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేసి మా అందరికన్నా ముందులేసి ఎక్కువ వర్క్ చేసి మమ్మల్ని తీసుకొచ్చి డిజైన్ చేసి ఇక్కడ పెట్టారు. అది నిజంగా మా అదృష్టమే. మీకు అండ్ శంబాలా టీం మొత్తానికి కూడా గుడ్ లక్. అసలు ఈ శంబాలా మూవీ ప్రేక్షకులకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? హాయ్ అండి, December 25th శంబాలా రిలీజ్ కాబోతుంది. సో క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి 1 వీక్. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరితో కలిసి చూడదగ్గ సినిమా. మిమ్మల్ని ఎవ్వరిని డిసప్పాయింట్ చేయదు. నేను కూడా దాంట్లో బాలు అనే ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేశాను. ఈ సినిమాతో ఆది గారికి శంబాలా బిఫోర్, శంబాలా తర్వాత అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఎడ్జ్గా ఉంటుంది ఫిలిము. సో మా రిక్వెస్ట్ ఏంటంటే మా టీం తరపున, మా శంబాలా టీం తరపున మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేసేది, ఫిలింకి గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. చూసి మీ ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ షేర్ చేయండి. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి, ఎందుకంటే మీ అందరి సపోర్ట్తోనే మేము ఎందూరం వచ్చాం. ఇంకా ముందుకెళ్ళాలంటే మీ అందరి సపోర్టే ఉండాలి. సో రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేస్తారని. థ్యాంక్ యూ సో మచ్. శంబాలా మూవీ గ్రేట్ సక్సెస్ అవ్వాలని, అందరూ అభిమానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు అండ్ మీ టీం అందరికీ కూడా గుడ్ లక్. అండ్ టైం ఇచ్చి ఇంటర్వ్యూకి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ 99 TV. దిస్ ఇస్ సానా సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.